నమస్ಕಾರ థ్యాంక్ యూ వాళ్ళు రాలా నమస్కారమ్మా మన వాళ్ళు ఇక్బాల్ ఇస్కాన్ వాళ్ళు ఉన్నారా ఇస్కాన్ వాళ్ళు కూడా ఉన్నారా లేరా ఇస్కాన్ ఫౌండేషన్ రామ్మా తీసుకోండి అదే లోపలేసి థ్యాంక్ థ్యాంక్ యూ రామ్మా ఇంకో చేయమంటారా థ్యాంక్ యూ అమ్మా రామ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా నమస్తే అమ్మా బాగున్నావా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సంతోషం అమ్మా సంతోషం అమ్మా నమస్కారం అయ్యా సంతోషం అయ్యా సంతోషం సంతోషమ్మా నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా నమస్తే నమస్కారం నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా నమస్తే అమ్మా ఏం చదువుతావు క్లాస్ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా నమస్కారం అయ్యా మనం అక్కడ పోయేసి తీసుకుంటాం కౌంటర్ తీసుకొని కౌంటర్లో చెక్ బయట తీసుకొని మనం సర్వ్ చేస్తాం సర్వింగ్ అయిపోయింది నా బాగున్నారా బాగా జరుగుతుందా రాయరమ్మ ఫ్రీ ఏం లేదు అన్ని వాటిలో ఫ్రీ కదా అన్ని ఫ్రీ ఈరోజు ఓకే 2 క్యాంటీన్లు 2 టోకన్లు ఈరోజు ఫ్రీ అందరికీ 5 కూడా పెట్టాం సరిపోయి రెండా చక్కెర పొంగల్ ఒకటి ఇది ఒకటి 2 ఓకే
కొద్దిగా పెట్టమ్మా, కొద్ది 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 వద్దు. ఇక్కడికి వేస్తాం. ఇడ్లీ పెట్టా ఇదిగో సాంబార్. ఇక్కడ పెట్టారా? బాగున్నారా? బాగున్నారంతా? నువ్వేం చేస్తావమ్మా? ఆటో మొన్న వేసాం కదా ఆటో డ్రైవర్ సేవలో. నువ్వేం చేస్తావమ్మా? అచ్చమ్మా. ఏమా? ఇప్పుడు రిపోర్ట్ లేకుండా అదేమా. ఇంకేంటి అనుభవాలు గవర్నమెంట్ గురించి? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరే పడ్డదా? ఎవరిన ఇంట్లో ముసలాళ్ళు ఎవరిన ఉన్నారా? లంచ్ చేసుకున్నారా? పెట్టారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? పని చేస్తావమ్మా? పిల్లలు ఏం చేస్తారమ్మా? బీటెక్ చేస్తామా? ఓకే గుడ్. అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి కదమ్మా? ఎంతమంది మీ ఇంట్లో? ఎంతమంది అమ్మా? ఇదమ్మా నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెట్టుకున్నాం మొన్న చనిపోయారు. ఓకే అదే అమ్మా. మీరిద్దరే ఉంటారా? బాబు నువ్వు? వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా సాయం చేస్తారు. మేము ఇప్పుడు 5 రూపాయలు భోజనాలకు కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నాం. అంత దూరం నుండి వచ్చినాం. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీగా ఉంది కదమ్మా? టికెట్ లేకుండానే జర్నీ చేస్తున్నాం. చాలా సంతోషం. నువ్వేం చేస్తావమ్మా? ఖాళీగానే ఉంటానండి. నేను ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? నేను ఒక్కదాన్నే ఉంటానండి. పిల్లలు అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, జాబ్ చేస్తున్నారు. అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్నే ఉంటాను. పక్కనే ఉంటాను. గవర్నమెంట్ వల్ల ఏమేమి వస్తుంది నీకు? ఈ నెలే శాంక్షన్ అయిందండి. మన ఫస్ట్ నీకే ఇచ్చారు. 4,000 శాంక్షన్ ఇచ్చారు. పెన్షన్ నేను స్థిరంగా ఉండగలను. గ్యాస్ కూడా వస్తుంది కదా? గ్యాస్ వస్తుందా? వస్తుందండి. బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా తిరగచ్చు కదా? ఎక్కడ తిరుగుతున్నావా? ఎక్కడికి వెళ్ళాలన్నా వస్తే కానీ. ఎక్కడన్నా వెళ్తున్నావా? వెళ్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు? గుడివాడ వెళ్తానండి. మా బావగారు వెళ్ళాలన్నారు. ఇటు అటు రోడ్డు వెళ్తానండి. మా చెల్లి ఫ్రీగానే వెళ్తాను. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. దేవాలయాలకు వెళ్ళలేదా? దేవాలయాలకు ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళలేదా గుడికి? ఏదమ్మా? అవునమ్మా. అదే అమ్మా.
సో ఇప్పుడు వరకు ఎవరు అట్లాగా సప్లై చేయలేదు సార్. నేను చేసినట్టు అదే అమ్మా. ఫస్ట్ టైం అట్లా బాగా తెలుసు. నీళ్ళ మధ్యలో అదేమ్మా. ఏది ఇప్పుడు హైదరాబాద్ ఎట్లాగా ఇది మన విజయవాడ గారు అంతకన్నా ఎక్కువగా చేయాలని మేము ఆశిస్తున్నాం సార్. జరుగుతుందమ్మా, జరుగుతుంది. మీరే మళ్ళీ మీరే రావాలి సార్. మళ్ళీ థ్యాంక్ యూ అమ్మా. మీ ఇంట్లో ఎంతమంది అమ్మా? నేను నా ఇద్దరు పిల్లలు సార్. సింగిల్ మదర్ సార్. ఓకే అమ్మా. పిల్లలు ఏం చేస్తారు? బాబు డిగ్రీ అయింది సార్. ఖాళీగా ఉంటున్నాడు. సెకండ్ చిన్న బాబు ఏమో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. డిగ్రీ చేసేందుకు ఖాళీగా ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలి కదా పని. అంటే ప్రైవేట్లో చాలా ఉన్నాయి కదా, ఇక్కడ చేస్తా ఉంటే అనుభవం వస్తుంది కదా.